ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు వచ్చేసి ఏపీలో ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇందులో మనకు సిలబస్ ఏంటి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది టోటల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ టు పీజీ స్టడీ సర్కిల్. సో వీడియోలో మనకు ఈ రిక్రూట్మెంట్ లో 2026 లో మొత్తం 630 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో కొన్ని రకాల పోస్టులు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏపీ ట్రాన్స్కోలో మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. సో త్రిబులీకి వచ్చేసి మనకు 167 ఉన్నాయి. సివిల్కి వచ్చేసి 10 ఉన్నాయి. సివిల్కి 23 ఉన్నాయి. ఈసీకి వచ్చేసి 10 ఉన్నాయి. అదే ఏపీ ఎస్పీడీసీఎల్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ త్రిబులీలో 125 ఉన్నాయి, సివిల్లో 6 ఉన్నాయి, ఈసీఈలో 4 ఉన్నాయి. ఏపీ జెన్కోలో వచ్చేసి మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. అందులో ఎలక్ట్రికల్ కు మెకానికల్ కు ఎలక్ట్రానిక్స్ కు సివిల్ కు వచ్చేసి టోటల్ గా 100 ఉన్నాయి. ఏపీ సిపిడిసిఎల్ వచ్చేసి టోటల్ 60 పోస్ట్స్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకు, ఎలక్ట్రికల్ కు అండ్ ఈసీ వాళ్ళకు కలిపి 60 పోస్ట్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూన్ 24 రిలీజ్ అయింది. అప్లికేషన్ విండో వచ్చేసి జూన్ 30, 2026 నుంచి జూలై 20 వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది విండో. సో ఎగ్జామ్ డేట్స్ మనకు వచ్చేసి ఆగస్ట్ 22, 2026 నుంచి ఆగస్ట్ 29 వరకు అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో పోర్టల్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే దీంతో ఏపీ విద్యుత్ recruitment.apcfss.in లో అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్ గా వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ 180 మినిట్స్ ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్. సో పార్ట్ ఏ కోర్ అంటే ఇంజనీరింగ్ లో మీరు ఏ బ్రాంచ్ అవుతారో, ఏ బ్రాంచ్ సంబంధించి ఉంటారో వాళ్ళకి మాత్రం 70 మార్క్స్ కి అయితే కోర్ నుంచి 70 క్వశ్చన్స్ వస్తాయి. సో క్వాంట్ నుంచి 8, జనరల్ అవేర్నెస్ నుంచి 7, రీజనింగ్ నుంచి 5, ఇంగ్లీష్ నుంచి 5, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్స్. టోటల్ గా 100 క్వశ్చన్స్. కోర్ నుంచి 70 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సిలబస్. ఈసీ వాళ్ళకి సిలబస్ ఇది. ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోప్రాసెసర్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్, నెట్వర్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్. సో సిలబస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు వచ్చేసి ఇదన్నమాట సిలబస్. నెక్స్ట్ త్రిబుల్ ఈ వాళ్ళకి వచ్చేసి పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ అండ్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్స్. నెక్స్ట్ నెట్వర్క్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెజర్మెంట్స్. ఇది వచ్చేసి త్రిబుల్ వాళ్ళ సిలబస్. నెక్స్ట్ సివిల్ వాళ్ళకి వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ అండ్ హైడ్రాలిక్, జియోటెక్నికల్ అండ్ సర్వేయింగ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ అర్బన్, బ్రిడ్జ్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ కామన్ సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి సిలబస్ సాలిడ్ మెషిన్స్ అండ్ ఎస్ఓఎం, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్, డైనమిక్స్ అండ్ వైబ్రేషన్స్, మెషిన్స్, బ్రిడ్జ్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ కామన్ సబ్జెక్ట్స్ వీళ్ళు కూడా. సో నెక్స్ట్ ఫోర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్, కంట్రోల్ సిస్టమ్స్. సో ఈ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి జెన్కోలో మాత్రమే ఉన్నాయి. సో వీళ్ళు అప్లై చేసుకునేది వచ్చేసి జెన్కోలో మాత్రమే ఉంటుంది వీళ్ళకు. నెక్స్ట్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకు, బీసీకి, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు 250. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్ త్రూ ద అఫీషియల్ పోర్టల్.
సో మీకు ఇంతటితో అయితే నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదవాలి అనేది రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అడగాలనుకునే వారు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి సపరేట్ జోన్స్ అయితే ఉన్నాయి. సో కడప వాళ్ళకు వచ్చేసి 5th జోన్. సో ఇందులో కూడా లోకల్స్, అదర్స్ ఉంటాయి. చూసుకొని సెలెక్ట్ చేసుకోండి పోస్ట్. ఒక్కొక్క పోస్ట్కు వచ్చేసి ఫీజు 500. బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు 250 వచ్చేసి ఎస్సీ ఎస్టీ. సో ఇంతటితో అయితే నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోని క్లోజ్ చేసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీజే స్టడీ సర్కిల్.